ఆ అమ్మాయి దేవుడు రాసిన రాతల్ని కాదని తను గీసుకున్న గీతల్ని నమ్ముతుంది. ఆ గీతలే నీ పాలిట లక్ష్మణ రేఖలయ్యాయి. అక్క ప్రేమను చూస్తుంటే ఏ రోజు ఏమవుతుందోనని భయం వేస్తుంది స్వామి. ఒక్కోసారి తన ప్రేమను చూస్తుంటే అమ్మనే మరిపించేస్తుంది. నా కోసం అక్క తీసుకునే జాగ్రత్తలు చూస్తుంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నానేమో అనిపిస్తుంది. కానీ అక్క తర్వాత జీవితం గురించి ఆలోచిస్తుంటే ప్రాణం పోతుంది స్వామి. మా గీత సమస్యకి మీరే పరిష్కారం చూపించాలి స్వామీజీ. తమ బిడ్డలు తమ మాట వినట్లేదని చాలా మంది మీ దగ్గరకు వచ్చుంటారు స్వామి. కానీ నేను నా కూతురు మాటలు వింటుంటే భయం వేస్తుందని చెప్పుకోవడానికి వచ్చాను స్వామి. చెప్పానుగా, కవలల వల్ల వచ్చిన కలత ఇది. మీ పెద్దమ్మాయి మనసు నిండా ఈ అమ్మాయి నిండి ఉంది. ఆ ప్రేమకు కోతను పెట్టలేము, గీతను చుట్టలేము. ఆ ప్రేమను మసిబాపాలి. గీత మనస్సులో అంజలి మరుగవ్వాలి. అర్థం కాలేదు స్వామి. 20 ఏళ్ల పుట్టింటి ప్రేమను మరిపించేలా చేసేది మెట్టినింటి ప్రేమే. తన గుండె నిండా నిండి ఉన్న అంజలి స్థానంలోకి అండగా ఉండే మగాడు రావాలి. అంటే గీతకు పెళ్లి చెయ్యాలి. గీత మనసులో నిండి ఉన్న నీ స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి రావాలి. ఆ వ్యక్తితో గీత 7 అడుగులు వెయ్యాలి. అప్పుడు తన అత్తారింటికి దారి వెతుక్కుంటూ వెడుతుంది. అత్తారింటికి దారేది, 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 ప్లీజ్ అత్తారింటికి దారేది, అత్తారింటికి దారేది.